శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. అపార కరుణాసిద్ధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు అందరికీ చాలామందికి తెలిసిన పాట, అది జయదేవుడు అష్టపదులు అంటాం. దాంట్లో అది చందన చర్చిత అనేది ఒకసారి కొంచెం పాడి జ్ఞాపకం ఉన్నంత వరకు వైలిన్ మీద వాయిస్తాను. విని ఎంజాయ్ చేసి నా ఛానల్ ఉపాధ్యాయ సత్సంగ్ ఛానల్ మీకు ఇష్టమైతే నచ్చినట్లయితే ఇప్పటిదాకా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షేర్ చేయండి, అందరికీ ఫ్రెండ్స్కి చెప్పండి. పాత క్లాసికల్ ట్రెడిషనల్ వాల్యూస్ మెయింటైన్ చేద్దాం మనం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమిటంటే చెప్తాను. చందన చర్చిత అనేది శ్రీకృష్ణుని గురించిన ఒక ప్రసిద్ధ శతాబ్దాల నాటి సంస్కృత భక్తి గీతం ఇది. దీన్ని 12వ శతాబ్దం కవి జయదేవుడు తన ఇతిహాస కావ్యం గీత గోవిందంలో రచించారు. ఇది చందనం, పసుపు వస్త్రాలు ధరించి గోపికల చేత చుట్టబడిన కృష్ణుని గురించి వర్ణిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇది 1950 తెలుగు అంటే ఇవన్నీ క్లాసికల్ పాటలు అన్నమాట. క్లాసికల్ మ్యూజిక్ సంబంధంగా ఉంటుంది. ఇది తెనాలి రామకృష్ణ తెలుగు చిత్రంలో చిత్రీకరించారు అన్నమాట. ఈ పాట గీత రచయిత శ్రీ జయదేవుడు, కంపోజర్ విశ్వనాథ రామమూర్తి అంటే ఎంఎస్ విశ్వనాథన్ అంటారు, మరియు టీకే రామమూర్తి గారు, గాయని పి సుశీల గారు. రాగం మోహన్లో ఉంటుంది. వివరాలు: పురాణ గాథా శాస్త్రీయ సంస్కృత కవిత్వాన్ని దక్షిణ భారత ప్రధాన స్రవంతి సినిమాలోకి తీసుకువచ్చి అందుకు ప్రసిద్ధి చెందింది. ఇది రెండవ ఏంటంటే పాట అలా వస్తుంటే ఫస్ట్ హరిరిహముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీలకళే పర పీతవసన వనమాలి చందన చర్చిత నీలకళేవర పీతవసన వనమాలి కాపి విలాస విలోల విలోచనం ఖేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలాసతి కేడి పరే. ఇలాగే వస్తుంది. చందన చర్చిత నీలక లేవర పీతవసన వనమాలి పశ్యతి సస్మిత చారుత రామ రామను గచ్చతి కాకపోయి చుంబితి కామపి రామయతి కామపి రామా అని వస్తుందన్నమాట. ఇది హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీలకళేవర శ్రీత పీతవసన వనమాలి. ఇలాగా వస్తుంది పూర్తిగా పాట. ఎప్పుడో డిప్లొమాకి నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కొన్ని అష్టపదులు కూడా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాను అంతే. తర్వాత ఎప్పుడు వాయించింది బాగా తక్కువ. మనకు కూడా అంతకుముందు ఇలాంటివి కొన్ని పెడుతూ వచ్చానమాట. మర్చిపోతున్నాం. వయసు మీద ఏంటంటే ప్రాక్టీస్ ఉండదు, దానివల్ల మర్చిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే భావితరాల వాళ్ళు తెలియాలి, ఉపయోగపడాలి. ఎవరు నేర్పించడం అంటే చాలా మంచి గురువుల దగ్గర నేర్చుకుంటే ట్రెడిషనల్గా మన సంస్కృతి అంతా నిలబడుతుంది, మన సనాతన ధర్మం అంతా నిలబెట్టిన వాళ్ళం అవుతామని. అందుకోసం నా తపన. ఇది మీరు అర్థం చేసుకున్న చక్కగా దీన్ని ఏమటం అంటే ప్రోత్సహించండి అందరినీ. స్వస్తి.